నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D డివిజనల్ మీటింగ్ బోధన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ రచయిత గాయకుడు సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. మోపాల్ మండలం బర్సి గ్రామంలోని శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ జిల్లా నాయకులు అరికేల నర్సారెడ్డితో పాటు డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అరికేల రాజారెడ్డి, నర్సన్న అనుచరులు పాల్గొన్నారు. నగరంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రత్యేక పూజలు, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణకు నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా బోధన్లోని గాంధీ పార్క్ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రధాని మోడీ నేడు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. నేడు రైల్వేస్ కు చరిత్రాత్మకమైన రోజు అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ₹41,000 కోట్ల విలువ చేసే 2000 రైల్వే ప్రాజెక్టులను మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 553 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.